స్క్విరల్ పేజెస్కి స్వాగతం. ఇక్కడ మీరు తెలుగు కథలు వినవచ్చు. కూర్చోండి, వినండి, మాతో కలిసి కథల ప్రపంచంలోకి చేరండి. గూడు చేరిన పక్షులు. ఎర్రం చంద్రశేఖరం. శశిరేఖ. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. కారణం: 1. ప్రసాదు దగ్గరి నుండి వచ్చిన ఉత్తరం. 2. రక్షణ నిధి సేకరణకై మేము ప్రదర్శించిన నాటిక అంచనాలను మించి నిధి సేకరణ. హో, నిజంగా నేడెంతో సుదినం. నాటిక ప్రదర్శనాంతరం నా క్లాసుమేట్సు పొగడ్తలు, యువకులు నన్నభినందించేందుకు పడిన తాపత్రయం, ఆ క్షణంలో ఏదో తెలియని ఆవేశం, ఆనందం. ఎంతో కష్టం మీద అందరినీ తప్పించుకుని బయటపడ్డాను. 1 గంట తర్వాత కారులో కూర్చుని బరువుగా శ్వాస పీల్చాను. కారును ట్యాంకు బందు మీదుగా ఇంటివైపు మళ్లించమని డ్రైవరుకు చెప్పాను. అంతే. ఇంటికి చేరాక నాన్నగారు తట్టి లేపేంతవరకు నేను ఈ లోకంలో లేను. నాన్నగారు: అవును. అమ్మ గుర్తు తెలియదు. ఎంత ఆప్యాయత, ఎంత ఆదరణ! నాకోసం రాత్రి 1 గంట వరకు కాచుకుని ఉన్నారు. కారులో నిద్రపోతున్న నన్ను తట్టి లేపారు. అమ్మాయిగారూ! కాఫీ! అమ్మాయిగారూ! లేవండమ్మాయిగారూ! చూడండి ఎంత పొద్దుపోయిందో! నా ఆలోచనలకు అంతరాయం కలిగింది. మెల్లిగా దుప్పటి తొలగించి చూశాను. సీతమ్మ చిరునవ్వుతో ట్రేలో కాఫీ కప్పుతో. ఇంత పొద్దెక్కింది కదమ్మా! ఇంకా నిద్రోతున్నారేంటి? మెళకువ వచ్చి అరగంటైంది సీతమ్మ. లేవబుద్ధి వేయడం లేదు. ఒళ్లంతా బద్ధకంగా ఉంది. మెల్లిగా లేచి వాష్ బేసిన్ వైపుకు అడుగులు వేశాను. పిచ్చిపిల్లా అన్న మాటలు చెవిన పడ్డాయి. సీతమ్మ క్రిందకు దిగి వెళ్ళిపోవడం కనిపించింది. కాఫీ త్రాగి దుస్తులు మార్చుకుని నేను క్రిందికి వెళ్ళాను. నాన్నగారు ఎవరో స్నేహితులతో మాట్లాడుతున్నారు. నన్ను చూడగానే రామ్మా, ఇలా కూర్చో, సోఫా చూపించారు. నాన్నగారి స్నేహితులు ప్రదర్శించిన నాటికను, నా నటనను మెచ్చుకోవడం. నేను థాంక్స్ చెప్పగానే సెలవు తీసుకుని వెళ్లడం జరిగింది. చాలా సేపైందమ్మా వారొచ్చి. అందుకే సీతమ్మను పంపి నిన్ను లేపమన్నాను. నీకేమైనా ఇబ్బంది కలిగిందా? లేదు నాన్నగారు. ఇప్పటికే చాలా ఆలస్యంగా లేచాను. టేబులుపై ఉన్న డక్కన్ క్రానికలు తీసి చదవనారంభించాను. అన్నీ యుద్ధ వార్తలే. పూర్తిగా చదివి బల్లపై ఉంచేశాను. నీళ్లు తోడాను. స్నానానికి రండమ్మాయిగారూ! సీతమ్మ పిలుపుతో బాతురూము వైపు నడిచాను. స్నానం ముగించి నాన్నగారితో ఫలహారానికి కూర్చున్నాను. ఏమమ్మా, అలా మౌనంగా ఉన్నావేం? నీలో ఇదివరకటి చురుకుదనం కనిపించడం లేదు. కారణం ప్రసాదు లేకపోవడమా? పిచ్చి తల్లి త్వరలోనే తిరిగి వస్తాడమ్మా. ఎందుకంత బెంగ? అదేం లేదు నాన్నారు. నాకు బెంగేమిటి? చిరునవ్వుతో తప్పుకో చూశాను. పెదబాబుగారు, చిన్న బాబుగారు యుద్ధ ప్రాంతాలకు పోయిన దగ్గర నుండి అమ్మాయిగారు ఇలా అయ్యారండి. ఆ చిలిపితనం, హుషారు మచ్చుకైనా లేవు. మంచినీళ్లు గ్లాసుల్లో నింపుతూ అంది సీతమ్మ. అంతా ఉత్తదే నాన్నారు. అదేమీ కాదు. అతని విషయంలో ఎందుకమ్మా అంత బెంగ? కులాసాగా ఉన్నాడు కదా. సిగ్గుపడుతూ లేచి నా గది వైపు నడిచాను. అమ్మాయిగారికి, చిన్నబాబుగారికి ఆ 3 ముళ్ళు వేయించండి బాబూ. ఆ తర్వాత నేనేమైనా ఫరవాలేదు. అలాగే సీతమ్మ. ప్రసాదు తిరిగి రాగానే ఆ పని కాస్తా పూర్తీ చేస్తాను. పై మాటలు విన్న నా హృదయం కలవరపడింది. సంతోషంతో సీతమ్మ ఎవరో? నా చిన్నతనంలో నాన్నగారు ఆమెను చూపిస్తూ మనింట్లోనే ఉంటుంది తల్లీ నీకు తోడుగా అన్నారు. ఎవరు? ఏమిటి? అని ప్రశ్నించలేదు నేను. ఫలానా అని చెప్పలేదు నాన్నగారు. సీతమ్మ సార్థక నామధేయురాలు. నాపై ప్రసాదుపై ఎంత ప్రేమ! ఎంత ఆదరణ! ఇద్దరమూ మా తల్లులు లేని లోటును మరిచిపోయాము. అందరూ ఆమెను గౌరవిస్తారు. ఆమె అందరినీ ప్రేమతో చూస్తుంది. ప్రసాదు ఫైగల తీయని తలపులతో ఆ రోజంతా మధురంగా గడిచిపోయింది. స్నేహితురాళ్ల బలవంతం వల్ల సినిమాకు బయలుదేరాను. సినిమాకు రానని ఎంతగానో మొండికేత్తాను. ఎంత ప్రయత్నించినా తప్పుకోలేకపోయాను. బలవంతం చేశారు. దెప్పారు. తప్పేదీ లేక చివరకు బయలుదేరాను. న్యూస్ రీలు ప్రారంభించారు. నాకు సినిమా చూడడానికి మనస్కరించడం లేదు. నా మనసు పరిపరి విధాల పరిభ్రమిస్తూ వేగంగా గతంలోకి దారి తీసింది.
ఒకరోజు నేను మొదటిసారిగా ప్రసాదుతో సినిమాకు వచ్చాను. నేను మొదటి సంవత్సరం, ప్రసాదు 3వ సంవత్సరం మెడిసిన్‌లో ఉన్నాం. ప్రసాద్, సినిమాకు వెడదాం. త్వరగా తెములు. రక్త ప్రసరణ మండలాన్ని తదేకంగా గీస్తున్న ప్రసాద్ కళ్లలోకి ఆశగా చూస్తూ చనువుతో ఆజ్ఞాపించాను. లేదండమ్మాయిగారు. మీరు వెళ్ళి రండి. రేపటి నా కాలేజీ స్టడీస్ చాలా మిగిలి ఉన్నాయి. నా వంక చూడకుండానే సమాధానం చెప్పాడు ప్రసాదు. అదేమీ కుదరదు. నీ ఈ స్టడీస్ రోజూ ఉండేవే. ఈరోజు నా కోరిక తప్పకుండా తీర్చాలి. తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు. ఏమంటావ్, అమ్మాయిగారు? నన్ను క్షమించాలి. ఈరోజు రాలేను. తన పనిలో నిమగ్నమవుతూ అన్నాడు ప్రసాదు. సినిమా టైం దాటిపోయింది. నే తలచిన పని జరగనందుకు కోపంతో పిచ్చిదాన్నయ్యాను. మిస్టర్ ప్రసాద్, మీరు నన్ను ఫూల్ని చేశారు. నా కళ్ళు తెరిపించారు కూడా. సెలవ్. కోపంగా చూస్తూ పౌరుషంగా మాట్లాడి నా గది వైపు వేగంగా నడిచాను. చిన్నబాబూ, అమ్మాయిగారి మనసు నొప్పించావు. సరళంగా ప్రసాదును మందలిస్తూ ఉన్న సీతమ్మ స్వరం వినిపించింది నాకు. అంతే. 2 రోజులు నేను ప్రసాద్తో మాట్లాడలేదు. అతను కనిపించినప్పుడల్లా ముఖం త్రిప్పేసుకునేదాన్ని. అలా చేయడానికి ఎంతగానో నటించవలసి వచ్చేది. అయినా మొండికేత్తాను. ప్రసాదు ఎంతగానో బ్రతిమిలాడాడు. నేను మాత్రం నా పట్టు సడలించలేదు. ఒక శుక్రవారం రోజు జరిగిన సంఘటన కళ్లకు కట్టునట్లు కనిపించసాగింది. తలంటుకుని జుట్టు అరబెట్టుకుంటున్నాను సోఫాలో కూర్చుని. అడుగుల సవ్వడి వినిపించి వెనుదిరిగి చూశాను. ప్రసాద్ ఎంతో వినయంగా వచ్చి నా ముందు నిలబడ్డాడు. ఆ రోజు కాలేజీ సెలవు. కారణం ఏదో క్రైస్తవుల పండుగ. అమ్మాయిగారు, మీరు నాతో మాట్లాడడం లేదు. నేనది భరించలేను. నన్ను మన్నించండి. నావైపు తదేకంగా చూస్తూ వినయ విధేయతలు ఉట్టిపడుతూ ఉండగా పై మాటలన్నాడు ప్రసాదు. నేను నా ముఖం ప్రక్కకు త్రిప్పుకుని నా మామూలు మౌనం కొనసాగించాను. మీరు మాట్లాడడం లేదు. నా అపరాధాన్ని మన్నించలేరా? దయచేసి మాట్లాడండి. నా నేరానికి నాడు తగిన శిక్ష విధించండి. నిజమే. మీరు నాతో మాట్లాడడానికి అభిమానపడుతున్నారు. నేను అంతటి అదృష్టానికి నోచుకోలేదు. మీరు మాట్లాడని ఈ 2 రోజులు 2 యుగాలయ్యాయి నాకు. నేను దురదృష్టవంతుడను. దీనంగా చూస్తూ, ప్రాధేయపడుతూ, నేను మాట్లాడనందుకు ఎంతగానో బాధపడసాగాడు ప్రసాదు. అయినా ఏం జరుగుతుందో చూడాలనే ఆదుర్దాతో అలాగే చూపులు తప్పించుకోసాగాను. అమ్మాయిగారు, నిజంగా నేను చేయరాని నేరమే చేశాను. మీరు కోరిన చిన్న విషయాన్ని నెరవేర్చలేకపోయాను. మీకు కోపం తెప్పించాను. దానికి తగిన శిక్ష అనుభవిస్తాను. వేగంగా నడుస్తూ వెళ్ళిపోసాగాడు ప్రసాదు. ఆ క్షణంలో నా మనసు భయంతో వణికిపోయింది. ప్రసాదు తెగింపు తత్వం గల వ్యక్తి. వెంటనే లేచి అతనిని వెంబడించాను. తన గదిలో ఉన్నట్లు గ్రహించి అటు వెళ్ళాను. కాని ఆలస్యం జరిగింది. తలను ఉధృతంగా టేబులుకు వేసి బాధేస్తున్నాడు. చూడలేకపోయాను. నొసలు చిట్లిగాయమై రక్తం కళ్లమీదుగా కారి బుగ్గలపై చారలు కట్టింది. ఆ దృశ్యం చూసి కొయ్యబారిపోయాను. వెళ్ళి గట్టిగా పట్టుకున్నాను. నా మెదడు పనిచేయడం మానివేసింది. ప్రసాదుపై కోపం మంచులా కరిగిపోయింది. దీనంగా, ప్రేమ నిండిన చూపులతో ప్రసాదును చూస్తూ, నన్ను మన్నించు ప్రసాద్. నా మూర్ఖత్వానికి సిగ్గుపడుతున్నాను. అంత మాటనకండి. అసలు నాదే మూర్ఖత్వం. మీ కోరిక నిరాకరించడం. అటువంటి పొరపాటు ఇంకెప్పుడూ జరగనివ్వను. మీరు కోరినట్లే సినిమాకు వెడదాం. ఎప్పుడు వెడదామంటారు? ముందు ఆ గాయం మాననివ్వు, ఆ తర్వాత వెడదాం. 2 రోజులు గడిచిపోయాయి. ఆ 2 రోజులు ప్రసాద్ గాయానికి నేనే టింక్చరు అయోడిన్ వేసి దూది అతికించాను. అడిగిన వారందరికీ జారిపడినట్లుగా చెప్పుకున్నాడు పాపం. ఒకరోజు ప్రసాదే సినిమా విషయం గుర్తుకు తెచ్చాడు. నేనడ్డు చెప్పలేదు. కారులో ఇద్దరమూ బయలుదేరాము. బాక్సు టిక్కట్లు తీసుకువచ్చేంత వరకు కారులోనే కూర్చున్నాడు ప్రసాదు. ఇద్దరమూ మెట్లెక్కి పైభాగంలో ఉన్న బాక్సు చేరాము. సినిమా ప్రారంభమైంది. ప్రసాదు సినిమా చూడడంలో లీనమయ్యాడు. ఎంతో ఆసక్తితో చూస్తున్నాడు. ఇంతకు మించిన అవకాశం తనకు లభించదు. ప్రసాదు, అవును.
తెల్లని దేహచ్ఛాయ, చురుకైన కళ్ళు, కొనదేరిన ముక్కు, అన్నిటినీ మించిన వినయం, అమాయకత్వం. ప్రసాదు అందగాడు. అందరూ అనుకునే విషయం. చురుకైనవాడు, నలుగురూ ఆమోదించిన సత్యం. చదువులో ఫస్టు. ఎవ్వరూ కాదనలేని నిజం. ప్రతివారూ అతని స్నేహాన్ని కాంక్షిస్తారు. అతను ఎవరి మనస్సూ నొప్పించడు. ఎవరితోనూ అతి సన్నిహితంగా ఉండడు. ఇక కాలేజీలోని అమ్మాయిల సంగతి. ప్రతి అమ్మాయి ప్రసాదు దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తుంది. ఎవ్వరినీ దరికి చేరనివ్వడు. వారి దృష్టిలో ప్రసాద్ గర్విష్టి. తోటి స్నేహితుల దృష్టిలో స్నేహశీలుడు, ఉపకార బుద్ధి గలవాడు, సహృదయుడు. లెక్చరర్ల దృష్టిలో చక్కని విద్యార్థి. పెద్దల యందు గౌరవం, మన్నన గల వ్యక్తి. పై విషయాలు ఆలోచిస్తున్న నేను సినిమా సరిగా చూడకుండా నన్ను నేను మరిచిపోసాగాను. అటువంటి ప్రసాదుకు సన్నిహితురాలై నందుకు ఎంతగానో గర్వపడ్డాను. అవును, అది గర్వకారణమే. అందుకే సహపాఠినులు నన్ను చూసి అసూయపడతారు. నేను నిజంగా అదృష్టవంతురాలను. ప్రసాద్ ప్రక్కగా కూర్చున్న నా మనసు చలించసాగింది. ఏవేవో కోరికలు నన్ను కలచి వేయసాగాయి. ఆవేశం పొంగి పొరలసాగింది. అనుకోకుండా నా చేతిని ప్రసాదు చేతితో కలిపి మృదువుగా నొక్కాను. అంతే, నా శరీరంలో విద్యుత్తు ప్రవహించసాగింది. ఆ హాయిని ఎంతోకాలం అనుభవించలేకపోయాను. తదేకంగా సినిమా చూస్తున్న ప్రసాదు 1-2 నిమిషాలు ఈ విషయాన్ని గ్రహించలేదు. ఆ తర్వాత అకస్మాత్తుగా తన చేతిని నా చేతి నుండి మెల్లిగా విడతీసి నా ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ కళ్లల్లోని ఆకర్షణ, ఆ అందమైన ముఖ వర్చస్సు నన్ను లొంగతీశాయి. ఆవేశంతో అనాలోచితంగా అతనిపై వాలిపోయాను. ఆ క్షణంలో నాకు కలిగిన ఆ అనుభూతి! అబ్బా! తలుచుకుంటే ఇప్పటికీ శరీరం ఆనందంతో గగుర్పొడుస్తూ ఉంది. కాని ఆ అనుభూతి కొన్ని క్షణాలు మాత్రమే కలిగింది. తనపై వాలిన నన్ను గాబరా పడుతూ సరిగా కూర్చోబెట్టాడు ప్రసాదు. అతని స్పర్శలో సర్వం మరిచిపోయాను నేను. ఆలోచనలతో, ఆ మధురానుభూతులతో అలసిపోయిన నేను కళ్ళు మూసుకుని సీటులో వెనకకు వ్రాలాను. అమ్మాయిగారూ! ఏం జరిగింది? మీ పరిస్థితి నాకు భయం కలిగిస్తూ ఉంది. ఇంటికి వెడదామంటారా? నన్ను అటు ఇటు కదిలిస్తూ ఆందోళన పడుతూ అన్నాడు ప్రసాదు. అబ్బా! అతని స్పర్శ మత్తులో నింపింది నన్ను. వేరే ఇంకేమీ ఆలోచించకుండా గాఢంగా ప్రసాదును కౌగలించుకున్నాను. అనుకోని ఈ సంఘటనకు తత్తరపడ్డాడు ప్రసాదు. మృదువుగా నన్ను కౌగిలి నుండి విడతీశాడు. అంతలో లైట్లు వెలిగాయి. ఇద్దరం తేర వైపు చూశాము. విశ్రాంతి అనే అక్షరాలు కనిపించాయి. సిగ్గుతో వంచిన తల ఎత్తలేకపోయాను నేను. అలా నిశ్శబ్దంగా గడిచిపోయింది. సినిమా మళ్ళీ ఎప్పుడు ప్రారంభమైందో పూర్తయింది. లైట్లు వెలిగాయి. ఆలోచనలతో సతమతమవుతున్న నేను అసలు సినిమా చూడనే లేదు. ప్రసాదు ముఖం చూశాను. తెల్లబోయింది. మనసులో ఏదో బాధపడుతున్న వాడిలా కనిపించాడు. నేను ఆవేశంలో త్వరపడ్డాను. సహజమే, అతని ఆకర్షణ అటువంటిది. నా నిగ్రహశక్తిని మించిన ఆకర్షణ. పై సంఘటన గుర్తుకు వచ్చి ప్రసాదు వియోగ బాధ ఇనుమడించింది. ఇంటర్వెల్ కావడంతో సోడా, కాఫీ అమ్మేవాళ్ల గోల ఎక్కువైంది. ఇక భరించలేకపోయాను. స్నేహితులతో చెప్పి ఇంటికి వచ్చేశాను. భోజనం చేసి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఎప్పుడో చాలా రాత్రి గడిచిన తర్వాత నిద్ర పట్టింది. రేఖ. ఓ సేవ్. తెల్లవారి చాలా సేపైందే. కంటున్న కలలకు స్వస్తి చెబుతావా? ఊ. ఎవరు? నేను వాణిని. మత్తు వదిలి పూర్తిగా తెలివి వచ్చింది. ఓహ్, వాణి, నువ్వా? అదేమిటే నన్నలా వింతగా చూస్తున్నావెందుకు? హమ్మయ్య! ఇప్పటికి పడ్డావు తల్లీ ఈ లోకంలో. సరేగాని, ఇప్పుడు టైమెంతయిందో చూడు తన చేతిని ముందుకు చాపుతూ అడిగింది వాణి. టైము చూసి ఆశ్చర్యపోయాను. 8 దాటింది. ఈ మధ్య రాత్రిళ్ళు నిద్రపట్టక లేవడం ఆలస్యమవుతూ ఉంది. కళ్ళు మండుతూ ఉన్నాయి. నీ వచ్చి ఎంతసేపయిందే వాణి? అరగంట దాటింది. మరి రాగానే ఎందుకు లేపలేదు నన్ను? నీవు కంటున్న కలలు చెదరగొట్టడం అంత మంచిది కాదని, అలాగవుతే ఇప్పుడెందుకు లేపావ్? కల పూర్తీ కావచ్చిందని తెలిసి నీకెలా తెలిసిందే? పలవరింతల వల్ల? నేను పలవరించానటే? అంతా ఉత్తదే.
అన్నీ అబద్ధాలు. అవునండమ్మాయిగారు. మీరు పలవరించడం, నిద్రలోనే సంతోషంతో పొంగిపోతూ ఉండడం నా కళ్ళారా చూశాను. కాఫీ కప్పులు టేబులుపై ఉంచుతూ పేస్టు బ్రష్ తీసుకురావడానికి వెళ్ళింది సీతమ్మ. సిగ్గుతో కుంచించుకుపోయాను నేను. సీతమ్మ పేస్టు బ్రష్ తీసుకురాగానే వాణి 1 మినిట్ అని వాష్ బేసిన్ వైపు నడిచాను. ఆ తర్వాత ఇద్దరమూ కాఫీ ముగించాము. ప్రొద్దుటే ఇలా ఊడిపడ్డాం? విశేషాలేమిటి? అవును. పానకంలో పుడకలా నేరాకపోతే నీ కలలు నీవు 12 గంటల దాకా హాయిగా గడిపేసేదానివో ఏమో? అబ్బా! ఇక చాలించవే నీ ఎగతాళి. సరే. నీ ఒక్కర్తి దగ్గరే ఇంత టైమైతే నాకిక పొద్దు చాలినట్లే. గండిపేటకు పిక్నిక్ ప్రోగ్రాం వేశాం. ఎల్లుండి ఉదయం బయలుదేరడం, సాయంత్రం అక్కడి నుండి వచ్చేయడం. అక్కడ పగలంతా హాయిగా గడపడం. వస్తాను మరి. ఎల్లుండి ఉదయం ఎడయ్యేసరికి ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. పై మాటలని లేచిపోబోతున్న వాణిని బలవంతంగా మంచంపై నా ప్రక్కన కూలేశాను. మరి అంత తొందరైతే ఎలాగే? నీవు కనుపించి ఎన్ని రోజులైంది? కనుపించి చాలా రోజులే అయిందనుకో. ఇప్పటికే ఆలస్యం అయింది రేఖా. ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పాలిగా. మరి నే వస్తా. ఈసారికి నన్నొదులు. ఎలాగూ పిక్నిక్లో బోలెడు విషయాలు మాట్లాడుకోవచ్చు. ఏమంటావ్? పిక్నిక్కు మాత్రం రెడీగా ఉండు. ఇంతకీ ఇప్పుడు మాత్రం ఉండనంటావ్? బుంగమూతి పెట్టాను. నువ్వు నీ బుంగమూతి బాగానే ఉంది. కాని నన్ను వెళ్ళనివ్వు. మళ్ళీ కలుస్తాగా. ప్రామిస్. సరే. నీవంతగా వెళ్ళతలచుకుంటే కాదనేదేముంది? వెళ్ళిరా. గుడ్ బై. టాటా. వాణి వెళ్ళిపోగానే బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాను. ఆవలింతలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. కళ్ళు మండుతున్నాయి. నిద్ర ముంచుకు వస్తూ ఉంది. సీతమ్మ. నాకు నిద్ర చాలలేదు. ఆవలింతలు బాగా వస్తూ ఉన్నాయి. నిద్రపోతాను. లేపకేం? స్నానం చేసి, నాన్నగారితో భోజనం చేసి పడుకోండమ్మయ్యగారు. హాయిగా నిద్రపడుతుంది. లేదు సీతమ్మ, ఇప్పుడు లేచే ఓపిక లేదు. సరే. మీ ఇష్టం. సీతమ్మ వెళ్ళిపోగానే నిద్రకుపక్రమించాను. ఎంతసేపు నిద్రపోయానో ఏమో. ఉలికి పడి లేచాను. పిల్లి స్టూలుపై ఉన్న కప్పు సాసరును క్రింద పడేసి పారిపోయింది. అవి పగిలిపోయాయి. చప్పుడు వినపడి విషయం తెలుసుకుందామని కాబోలు సీతమ్మ పైకి వచ్చింది ఆతృతగా. అయ్యో! ఎంత మందమతిని, కప్పులు సాసర్లు తీసివేయడం మరిచేపోయాను. బంగారం లాంటి జత పగిలిపోయింది. పోనీలే సీతమ్మ. పగిలిన ముక్కలు జాగ్రత్తగా తీసి పారవేయి. కాళ్లకు గుచ్చుకుంటాయి. సీతమ్మ పగిలిన ముక్కలను ఒక దగ్గరకు తీయసాగింది. చెదిరిన భావాలను నేను కూడా తీయసాగాను. మగత నిద్ర, అర్థం పర్థం లేని పిచ్చి కలలు. బాగా అలసట. ఇప్పుడే కలలో ప్రసాదు కనిపించాడు. ఆతృతతో ఏదో మాట్లాడాలనుకుంది. సిగ్గుతెరల వల్ల మాట పెగిలి రాలేదు. ఆప్యాయంగా పిలిచాడు. ఇంతలో తెలివి వచ్చింది. ఎప్పుడొస్తాడో? వెళ్ళి కొద్దికాలమే అయినా, నాకు మాత్రం ఎంతో కాలం గడిచినట్లుగా ఉంది. ఈరోజు వాణి వచ్చింది. మనసుకు కొంత హాయి. వాణి నా ప్రాణ స్నేహితురాలు. తెగువ చురుకుతనం దాని సొత్తు. పాపం. ప్రసాదును తన వాడిగా చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేసిందో. దాని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రయత్నాలు విఫలమయ్యాకే ఇద్దరమూ బాగా సన్నిహితులం అయ్యాము. అప్పుడు జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. కాలేజీలో వార్షికోత్సవాలు జరుగుతున్న రోజులవి. వక్తృత్వ పోటీలో గెలుపు ప్రసాదుది. వ్యాసరచన గెలుపు ప్రసాదుది. గేయ రచన ప్రసాదుదే. గెలుపు ఆటల పోటీలు 2 వంతులు ప్రసాదుకు బహుమతులు. నాటిక ప్రదర్శన ఉత్తమ నటుడుగా ప్రసాద్కు బహుమతి. నా ప్రక్కనే కూర్చొని వాణి ప్రసాదును నమిలి మృంగేలా చూడసాగింది. అబ్బా! ప్రసాదు ఎంత చురుకైనవాడే రేఖ. చదువులో, సాహిత్యంలో అటలలో అన్నింటా ఉన్నానంటాడు. నేను మాట్లాడలేదు. దాని చూపులకే ఈర్ష్యపడుతున్న నాకు దాని మాటలు గాయంపై కారం చల్లినట్లుగా ఉన్నాయి. అదేమిటో? ప్రసాదును నా స్నేహితురాళ్ళు ఎవరైనా అతిగా పొగిడినా, కన్నార్పకుండా చూసినా, ఈర్ష్య నన్ను నిలువునా దహించేసేది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అతని జోక్యం నీకెందుకే?
మహాగర్విష్టి ఎలాగైనా దాని మనసులో నుండి ప్రసాదు గురించిన ఆలోచనలు తప్పించాలని అన్నాను. కాని ఫలితం శూన్యం. వాణి తన ధోరణి మానలేదు, దాని వాగుడుకు అంతులేదు. కోపంతో కళ్ళెర్ర జేశాను. కాని అది నావైపే చూడందే. ఉత్సాహంతో తన ధోరణి సాగిస్తూనే ఉంది. వాని ధోరణి చూసిన నాకు ప్రసాదును పెద్దలు పొగిడిన పొగడ్తలు, అతను సంపాదించిన బహుమతులు, కార్యకర్తలు అతనిని అభినందిస్తూ మాట్లాడిన మాటలు, మిత్రులంతా సంతోషంతో ప్రసాదుని తదేకంగా పొగుడుతూ మాట్లాడుతున్న మాటల వల్ల కలిగిన సంతోషం పులకింత మాయమయ్యాయి. మనస్సంతా కోపంతో నిండిపోయింది. ఆవేశంతో వణికిపోయాను. కారణం? ప్రసాదు నావాడనే దృఢ విశ్వాసం. వార్షికోత్సవాలు, బహుమతి ప్రదానంలో ముగిశాయి. అంతా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ హడావుడిలో ప్రసాదు నా వైపు రావడం, అతనినే గమనిస్తున్న అందరి కళ్ళు మా ఇద్దరిపై పడడం గమనించి గర్వించాను. ఇంతలో వాణి మా ఇద్దరి మధ్య అడ్డుపడి, హల్లో ప్రసాద్! కంగ్రాచ్యులేషన్స్, మీ విజయాలకు నా హృదయపూర్వక అభినందనలు. వాణి మాట్లాడిన మాటల తీరు, ఆ చూపులు, హావభావాలు భరించలేకపోయాను. ప్రసాదు నలుగురికి థాంక్స్ చెప్పిన విధంగానే వానితో థాంక్యూ అని నాతో మెల్లిగా అమ్మాయిగారు, ఇక వెళదామా అన్నాడు. అలాగే అని ఇద్దరమూ కారు వైపు నడక సాగించాము. ఎందుకో వెనుతిరిగి వానిని చూడాలనిపించి చూశాను. దాని ముఖం జేవురించి ఎర్రగా కనిపించింది. ప్రసాదు మామూలుగా బస్సులోనే కాలేజీ నుండి ఇంటికి వస్తాడు. ఇటువంటి ప్రత్యేక సమయాలలో, బస్సులు దొరకనటువంటి ప్రత్యేక సమయాలలో నా కారులో రాక తప్పదు. అటువంటి అవకాశం నాకు ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. వాణి కూడా ప్రసాదును ప్రేమిస్తున్నదా అనే సందేహంతో మనసులో ఈర్ష్యపడుతూ, ప్రసాదు సాన్నిధ్యంలో అనుభవించవలసిన ఆనందాన్ని అనుభవించలేకపోయాను.